ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఎండ తీవ్రత 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉండే ఆరెంజ్ అలర్ట్గా పరిగణిస్తారు. ఎండ 45 డిగ్రీలకు పైగా నమోదైతే రెడ్ అలర్ట్గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఈ నెల 3న రెడ్ అలర్ట్ జిల్లాల లిస్టులో జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల ఉన్నాయి. ఈ నెల 4న రెడ్ అలర్ట్ జిల్లాల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలున్నాయి. ఈ నెల 5న ఆదిలాబాద్, కొమ్రం భీం జిల్లాలో రెడ్ అలర్ట్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రానున్న 5 రోజుల పాటు గరిష్ట స్థాయిలో ఎండ ఉండేటట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి వంశీ? కొద్దిసేపటి క్రితమే ఐఎండీ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా వెదర్ కి సంబంధించినటువంటి బులెటిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండల తీవ్రత అనేది గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగానే రానున్నటువంటి 5 రోజుల పాటుకు సంబంధించినటువంటి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం ఈ రోజు రేపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతే ఆరెంజ్ అలర్ట్ గా ప్రకటన చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ నమోదైంది. దాదాపుగా 41 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అంటే 3వ తేదీ నుంచి అటు 5వ తేదీ వరకు కూడా రాష్ట్రానికి సంబంధించి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా 3వ తేదీన రెడ్ అలర్ట్ కి సంబంధించినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా 4వ తేదీన రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల ఇవి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. బట్ 5వ రోజుకు సంబంధించి చూస్తే మాత్రం రెడ్ అలర్ట్ కి సంబంధించినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం ఆదిలాబాద్, కొమ్రం భీం ఈ 2 జిల్లాలు 5వ తేదీన రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే 41 నుంచి 44 డిగ్రీలకు సంబంధించి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఆయా జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. సాయంత్రం పూట కూడా ఏదైతే వడగాలుల తీవ్రత అనేది కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికీ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఏదైతే రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ వేడి తీవ్రత అనేది మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా దీనికి కారణాలు చూస్తే ఒకటి రాజస్థాన్ ప్రాంతం నుంచి పొడిగాలుల తీవ్రత కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే భూ వాతావరణం వేడెక్కడం, ప్రధానంగా ఎల్నినో ప్రభావం కూడా కొంత ఉండటంతో కూడా రాష్ట్రంలో ఎండల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా
ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. అటు పెద్దవాళ్ళు కూడా ఏదైతే అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తా ఉన్నారు. ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ కేంద్రం కావచ్చు, దాంతో పాటుగా వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.